హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్నామండి. గడిచిన సంవత్సర కాలంలో అయితే టీడీపీలో గెలిచినటువంటి కావలి ఎమ్మెల్యే, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి గాను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా ఈ రోజైతే ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరినీ కూడా టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా టీడీపీ అభిమానులని కూడా అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు కేక్ కటింగ్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు, అదేవిధంగా కూటమి శ్రేణులు కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి మద్దతు తెలపడానికి అయితే అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మద్దతు తెలపడానికి, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కూడా ఈరోజు అందరికీ ఇక్కడికి చేరుకున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే టీడీపీలో కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 1, 2, 3, 4 అని కాకుండా చెప్పుకుంటూ పోతే టైం అంతా కూడా దానికే సరిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జరిగిన సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అదేవిధంగా జరగబోయే 4 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి అన్న విశేషాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజైతే ఇక్కడ ఈరోజు కేక్ కటింగ్ చేయడానికి కేక్ అయితే సిద్ధమైపోయింది. ఒకసారి రాండి చూపిస్తాను మీకు కూడా కేక్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చూసుకున్నట్లయితే కేక్ అనేది ఎంతో అందంగా అయితే డెకరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోటో కేక్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. టీడీపీ మాజీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మావతి శ్రీదేవి మేడం అయితే మనతో ఉన్నారు. మేడం నాయుడు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజైతే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కేక్ కట్ చేశారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు ఎంతో భారీ ఎత్తున కూడా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి చేసే ఎమ్మెల్యే, మాటల ఎమ్మెల్యే కాదు, చేతల ఎమ్మెల్యే మన దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు. ఆయన క్షణక్షణం అనుక్షణం కూడా ఈ ప్రజల శ్రేయస్సు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి. ఆయన నటించడం చేత కాదు, ప్రజల గుండెల్లో జీవించాలనుకునే వ్యక్తి. కాబట్టే లేటెస్ట్గా వెంకటేశ్వరపురానికి సంబంధించి 90 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి 60 లక్షల వ్యయంతో 3 ఫేస్ విద్యుత్ లైన్లు లాగిస్తున్నారు. అదేవిధంగా జలజీవన్ పథకం కింద ఇంటింటికి కొళాయి. ఒక్క వెంకటేశ్వరపురం అనే కాదు, ఇటు టౌన్లో కానీ ఈ మండలాలు, టౌను, రూరలు, దగదత్తి, బోగోలు, మరి కావాలి అన్ని రకాలుగా కూడా ప్రతి అల్లూరు మండలంలో కూడా జలజీవన్కి సంబంధించి ప్రతి ఇంటికి కొళాయిలు, సీసీ రోడ్లు ప్రతి మండలానికి. అదేవిధంగా ఇప్పుడు ఈ విద్యా అమ్మ దీవెన కిందకి ఈరోజు డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ రైల్వే జోన్లు కూడా ఈ బుడంగుంట ఏరియాలో ఆ రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అట్లాంటి దానికి అండర్ పాస్ బ్రిడ్జి ఉదయగిరికి అంతే. ఉదయగిరి నుంచి మళ్ళీ మద్దూరుపాడు అటు వెళ్ళే దారికి కూడా సీసీ రోడ్లు, అండర్ పాస్ బ్రిడ్జ్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆయన ఈ మురుగు కాలువల తవ్వకాలు అయితే ఏమి, పంటకు వెళ్ళే మురుగు కాలువల తవ్వకాలు అయితే, పూడికలు తీయటం అయితే ఏమి, మరి నీటి సరఫరా చేయటం అయితే ఏమి, ప్రతి ఒక్క విషయంలోనూ ఈ పెన్షన్లు పంచడంలో అయితే ఏమి, అన్ని ఇంటింటికి అమ్మ మీకు అందుతున్నాయా లేదా, ఏ పథకం మీకు రావట్లేదు, ఏది మీకు అనుకూలంగా లేదు, ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన స్వయంగా ఎవరినో పెట్టి ఈయన ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటా హాయ్ అని వచ్చిపోయే ఎమ్మెల్యే కాదండి. ఈయన వచ్చి ప్రతి ఇంటికి మీకు సరిగ్గా ఉన్నాయా, పథకాలు వస్తున్నాయా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకొని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం కావలికి అదృష్టం. కనకపట్నం అవ్వటం ఇంకెంతో దూరంలో లేదండి. ఖచ్చితంగా ఈయన కనకపట్నం చేసి తీరతారు. ఈ ఎమ్మెల్యే ఉండటం, ఈ నియోజకవర్గం చేసుకున్న పుణ్యం మా అందరి అదృష్టం అని నేను చేస్తాను. ప్రతి ఇంటికి కూడా సమస్య మీది, పరిష్కారం నాది అంటే కూడా ఉన్న 40 వార్డులు కూడా తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే అభివృద్ధి ఎంతో జరుగుతున్నా కానీ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి, అంటే మనం ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏ అభివృద్ధి జరగడం లేదు అని మాట్లాడడం మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కామెర్ల రోగికి లోకం పచ్చగానే ఉంటుంది కదా. అతను కనీసం అతని ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితి. అతను ఉన్నప్పుడు తొమ్మలపేంట రోడ్డు ఎలా ఉంది, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి. ఉదయగిరి బ్రిడ్జి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఇంతవరకు కూడా ఒక్కళ్ళకు కూడా ఎలాంటి సహాయం చేయలేదు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో కూడా. ఎప్పుడు అసలు ఎవరన్నా కార్యకర్తలు ఏదన్నా పని మీద వెళ్తే లేరు సార్ బెంగళూరులో ఉన్నారు, ఆయన కింద వాళ్ళందరినీ బతిలాడుకోవాల్సి వచ్చేది.
ఈయన వచ్చేదే ఎప్పుడు వస్తాడో దేవుడు, ఎప్పుడు వర్షం వచ్చుద్దా అన్నట్టుగా చూసుకునేవాళ్ళు. వచ్చినా కానీ పని అవ్వదు. ఈయన చేసిన అభివృద్ధి ఏంటో ముందు చెప్పమనండి. చూస్తా కూడా కళ్ళున్న ధృతరాష్ట్రులాగా మాట్లాడుతున్నాడు. ఓర్వలేని తనం, అతను ఓడిపోయాడు, ఆ పార్టీ ఓడిపోయింది, వాళ్ళకి ఏమి చెయ్యలేని దుస్థితి. వాళ్ళ పాలనలో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది అరెస్టులు, అక్రమ భూ దందాలు అన్నీ, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెయ్యందేమన్నా ఉందా? అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కరడుగట్టుకుపోయిన ఈ కావలిని ప్రక్షాళనం చేయడానికి నిజంగా ఏ అమ్మగన్న బిడ్డో కానీ కావ్యకృష్ణారెడ్డి గారు, దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి పాదాభివందనం చేసుకుని నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం లేకుండా ఆయన్ని ఈ కావలి ఉద్ధరించడానికే పుట్టించారా దేవుడు, అందుకే వచ్చాడా అన్నట్టుగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా, ఇవి పొగడ్తలు కాదండి, నిజం నిజం నిజం. ఇక ఈ వైసీపీ వాళ్ళ మాటలు అంటావా, అంతే. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది జరిగింది. దేని మీద పైలాన్ ధ్వంసం చేసిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంత అవినీతి జరిగింది అనే దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎంత అవినీతి జరిగిందో చెప్తే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అసలు ఆ విషయం గురించే చర్చించకుండా మామూలు వేరే విషయాలు మాట్లాడడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఆయన పరిపాలనలోనే పైలాను కూలిపోయింది. నేను ఈ విషయం మీద ఎస్పీని, డిఎస్పీని, కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు ఇచ్చి, ఇక్కడ ఆర్డీఓకి ప్రతి ఒక్క అధికారికి ఇచ్చి ఎవరు కూల్చారో తేల్చండి, అది చాలా మనకు అవమానకరం అని నేను అడిగితే ప్రతి ఒక్క అధికారి చెప్పింది ఎమ్మెల్యేని కనుక్కొని చెప్తామమ్మా. ఎమ్మెల్యేని అడిగా, ఏ అన్నా ఏంటి విషయం, ఎందుకు కూలిపోయింది అని అడిగితే ఆ రోజున అవన్నీ చూద్దాంలేమ్మా అన్నాడు. సమాధానం ఏం చెప్పే సమాధానం అది. ఇట్లాంటి వ్యక్తి అంటే ఆయన పరిపాలనలో అలాంటి స్తూపం కూలిపోతే పట్టించుకోలేదు, ఎవరు కూల్చారనేది. పైగా మళ్ళీ ఆ ఫ్లెక్సీ ఒకటి, జర్నలిస్టులను అందరిని ఉద్ధరిస్తున్నట్టుగా, వాళ్ళ కోసం ఏదో కడుతున్నట్టుగా, అక్కడే కట్టాల్సిన అవసరం ఏంటి, ఇంకెక్కడైనా ఇవ్వచ్చు కదా, అది కోల్చాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రతినిధివి, అక్కడ కూలిపోయింది రాత్రికి రాత్రి. అందులో ప్రతిష్టాత్మకంగా ఒక అమృత పథకం కింద గవర్నమెంట్కి సంబంధించి 3 సింహాలను గుర్తుంది మన రాజముద్రిక. మరి అలాంటిది కూలిపోతే కూడా నువ్వు పట్టించుకోని ఆడివి, నువ్వేం ఎమ్మెల్యే అంటే అంతర్గతంగా దీని వెనక ఇతనే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనతో అంటే టీడీపీ మహిళా కార్యకర్తల కమిటీ సభ్యులైతే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య మునిగిపోయిన సందర్భాలని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక మహిళ ఉన్న చోట అన్నీ ఉంటాయని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందులో ఈరోజు కొంతమంది అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు అయితే ఎంతో ఘనంగా అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరమైన సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా కేక్ కటింగ్ కూడా జరిగింది. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మా నాయకుడు శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేశారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అనతి కాలంలోనే చాలా డెవలప్మెంట్ అనేది కావలికి చూపించారండి. ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేస్తారని మేము నమ్ముతున్నాము, చేస్తారు కూడా సార్. మేడం మీరు చెప్పండి, ఇక్కడంతా మొత్తం ఈ కోలాహలం అంతా కూడా చూస్తే ఒక పండగ వాతావరణం అనేది నెలకొని ఉందని మనం చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలా సంతోషంగా ఉందమ్మా. మా నియోజక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు 1 ఇయర్ పూర్తి చేసి మేము చాలా ఘనంగా కేక్ కటింగ్ పెట్టుకొని మా మహిళలు కానీ మేము మొత్తం కలిసి బాగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇంకా ఒక ముస్లిమ్స్ మహిళగా ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా అంటే అది మా నాయకుడికి వల్లేనమ్మా. మా నాయకుడు నాకు చాలా గుర్తించి ఒక ముస్లిమ్స్ మహిళలు కూడా ఇంట్లో నుంచి బయటికి రావాలి, మీరు కూడా అభివృద్ధి చెయ్యాలి, మీరు కూడా బాగా చెయ్యాలమ్మా అని చెప్పి మమ్మల్ని కూడా తీసుకొచ్చారు బయటికి. దానివల్ల మేము కూడా చాలా హ్యాపీగా అందరూ మహిళలు మా కమిటీ మొత్తం మేమందరం చాలా గర్వంగా ఈరోజు మేము మా నాయకుడి ద్వారా మేము పనిచేస్తున్నందుకు ఈరోజు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామమ్మా. మేము ఏ కార్యక్రమం చేస్తున్నా కానీ మా వెనకాల మా నాయకుడు ఉన్నారమ్మా. ఆ నాయకుడి ద్వారానే మేము ఏ కార్యక్రమం మేము సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతున్నాము. ఈరోజు మేము చాలా గర్వంగా అంటే మహిళలు బయటికి వచ్చి ఇట్లా మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము ప్రతి దానికంటే అమ్మ మా వెనకాల మా నాయకుడు అమ్మ. మా నాయకుడి ద్వారా మేమందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీలో కూడా మేము మాకు పొందిన ఇది కానీ స్థానం కానీ మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామమ్మా. 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
మేడం మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడంతా వాతావరణం చూస్తుంటే? ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ అధికారంలోకి వచ్చి 33,000 పైచీలకు ఓట్లతో అత్యధిక మెజారిటీతో మా కావ్యకృష్ణారెడ్డి సార్ గెలిచి ఈ రోజుటికి 1 year అయిన సందర్భంగా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది కూడా కాక మహిళల్ని ముందు స్థానంలో ఉంచి అభివృద్ధి పనుల్లో ముందుగా ఉంటారు మా కావ్యకృష్ణారెడ్డి సారు. కావలి ఇంకా చాలా అభివృద్ధికి నోచుకొని ఉన్నది. ఇప్పుడు 1 yearలోనే రోడ్లు అయితేనేంటి, డ్రైనేజీ సిస్టమ్ అయితేనేంటి, ఒక చెరువు మురుగునీటి చెరువు తీయించి పూడికలు తీయించి సక్సెస్ఫుల్గా రోడ్లు అయితేనేంటి అన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మొత్తం కావలి కనకపట్నం కాబోతుందని మహిళలుగా మేము చెప్తున్నాము. మహిళల్ని ముందుగా గుర్తించి మహిళల్ని ప్రోత్సహించి అన్నిటిలో ఉన్నత స్థానంలో పెట్టడానికి కూడా మా సారు మా వెనకాల ఉండి కృషి చేస్తున్నారు. అందుకు గాను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, మనం చూసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు అనేవి కావల్లో చూస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చూస్తున్నాం. ఈ అభివృద్ధి అంతా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు తెలుగుదేశం పార్టీలో పనిచేయటమే ఒక గొప్ప అదృష్టం అనుకుంటున్నానండి. నేను 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే ఉంటున్నాను. ఇక మా అమ్మోళ్ళది అల్లూరు, నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి అత్తగారు ఊరిది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పార్టీలోనే ఉంటున్నాము. కానీ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఒకటి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి 12 నెలలు అవుతుంది. ఈరోజు ఈ 12 నెలల సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నారు పట్టణ ప్రజలంతా కూడాను. ఒక అన్నగానో ఒక తండ్రిగానో ఒక మీటింగ్లో చెప్పినా అందరికీ అర్థమయ్యేలా, చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి అందరికీ సున్నంగా విషయం అర్థమయ్యేలా చెప్తారు. మాకు ఇంకా చెయ్యాలని ఖుషీగా ఉంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కావలి నియోజకవర్గంలో ఇప్పటికీ ఇలాంటి ఎమ్మెల్యేని చూడబాము, ఇంకా చూస్తామని కూడా లేదు. చాలా గొప్పవారు మా ఎమ్మెల్యే గారు. అందరినీ ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఈ కావలి టౌన్లో ఇప్పుడు తిరుగుతుంటే మనం ఎక్కడో హైటెక్ సిటీలో తిరిగినట్టు అనిపిస్తుంది. చాలా బాగా 5 నిమిషాలలో రోడ్లు అయిపోయినట్టు, చాలా ఎక్కడంటే అక్కడ మాస్కులు పోయిన గత ప్రభుత్వం రోడ్డు మొఖం చూసింది లేదు, పిడికిడు బూడిదేసింది లేదు. ఇప్పుడు 12 నెలలకే ఎక్కడ ఇప్పుడు మేము యాడ్ నుంచి రావాలి, మద్దూరుపాడు నుంచి రావాలండి, అడవిరాజపాలెం నుంచి రావాలి. నేను ఇక్కడికి చాలా బాగుంది. ఇంతకంటే సంతోషం ఇంకేమీ లేదండి. ఆ రోజు బెమ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం అవుద్దని కాలజ్ఞానంలో. ఈరోజు వెంకట కృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు అది చేసి చూపిస్తారు. ఇంకా కూడా ఈ 4 సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరుగుద్ది. పేద ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఏ ఊరికి పోయినా, ఏ కాలనీకి పోయినా, అక్కడ పోయినా మేము తిరుగుతుండే వాళ్ళము. అంతా బాగా అభిమానిస్తున్నారు సార్ని. సార్లో మంచితనం కూడా అలాగే ఉంది. మా సార్ బాగా చేస్తారని మేమందరం సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ మా సార్. మీరు చెప్పే దాంట్లోనే మీ సంతోషంలోనే అర్థమైపోతుందమ్మా. మా సార్ అంటున్నారు, మళ్ళీ రావాలంటున్నారు, అవన్నీ ఆ సంతోషం అనేది మీరు తెలిసిపోతుంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడికి వచ్చినా కానీ మహిళలకి ఏ కార్యక్రమంలోనే ఒక సముచిత స్థానం అనేది కల్పించడం జరుగుతోంది. ఇదంతా కూడా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గతంలో ఇలాగా ఎక్కడైనా చూసారా మీరు? లేదు మేడం, గతంలో ఎక్కడ చూడలేదు. ఒక పొలిటికల్ లీడర్ని కలవాలి అంటే ఖచ్చితంగా ఎవరినో పట్టుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఎంతోసేపు వెయిట్ చేస్తే కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకదు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కుదరదు అంటుండేవాళ్ళు. కానీ మా ఎమ్మెల్యే గారి దగ్గర అలా ఏముండదు. మేము ఎవరు వచ్చినా ఒక చెల్లెళ్ళు వచ్చారని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఒకళ్ళ రికమెండేషన్తో మాకు అవసరం లేదు, చెల్లెలా రిసీవ్ చేసుకుంటారు, మా సమస్యలన్నీ కనుక్కుంటారు. ఇది మాత్రం నిరూపించారు సారు. మహిళల్ని ఆయన అభివృద్ధి చేసిన ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని చేకూర్చుకున్నారు. వాళ్ళతో సమానంగా మమ్మల్ని తీసుకెళ్లారు. మహిళలు లేకుండా ఏ కార్యక్రమాలు చేయలేదు ఆయన. ఈ 12 నెలల్లో నేను చాలా చూశాను సార్లో మార్పుని. కానీ ఏ పొలిటికల్ లీడర్లో ఇలాంటి మార్పు అనేది కనపడదు. ఇక ముందు ఆయనే మా లీడర్, ఆయనే మా కింగ్, ఆయనే మాకు అన్న. మేడం మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సార్ వచ్చిన తర్వాత మాకు హ్యాపీగా ఉంది మేడం.
మాకు ఈ 12 నెలల తర్వాత మాకు కొంచెం హ్యాపీగా ఉంది, ప్రశాంతత ఉంది. సార్ కాడికి వెళ్ళాలంటే మా సొంత మనిషిలాగే మేము ఎప్పుడు కాంటే అప్పుడు సార్ కాడికి వెళ్తుంటాము. మా బాధలు ఏదన్నా ఉంటే, మా సమస్యలు ఉంటే సార్తో కలిసి మాట్లాడతాము. సారు మాకు ఎటువంటి లోటు ఏం చేయటం లేదు. మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. సారే మాకు రావాలి, మాకు సారే ఉండాలి. మేడం మీరు చెప్పండి, మళ్ళీ మళ్ళీ కూడా ఎవరైతే కావాలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఉన్నారో మళ్ళీ రావాలని కూడా ఎంతోమంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు ఇలాంటి ఎమ్మెల్యే గారు మేము చూడలేదు మేడం. చూసినా కూడా ఒక 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేని మేము చూసాం మేడం. ఎక్కడ గుంటలు, ఎక్కడ చెరువులు, మట్టిని లోడుకునేది, అమ్ముకునేది, పేదవాళ్ళ కడుపులు కొట్టేది, అమ్ముకునేది, ఇలాంటి ఎమ్మెల్యేని చూసాం. కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారిని, ఇలాంటి మా సార్ని మేము ఎప్పుడు చూడలేదు. అభివృద్ధి అంటే చూపించాడు. జనాల్లో అభివృద్ధి, జనాల్లో కృషి, ఒక లేడీస్ కానీ ఒక జెంట్స్ కానీ మొత్తం కృషి చేసుకోవటం కానీ మేము ఎప్పుడు వచ్చినా మాకు మంచి పిలుపుతోటి మా సారు మమ్మల్ని ఎక్కడున్నా కూడా ఆహ్వానించటం ఎంతో మాకు సంతోషకరము. మా సారు గెలిచినందుకు మేమెంతో ధన్యులు. మాకు కావాలి ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పటికి ఎక్కడి చూడలేదు మనం. ఎంతమంది ఎమ్మెల్యేని చూసాం కానీ మా లాంటి సార్ని మేము ఎప్పుడు చూడలేదు. మా సారు గెలిచినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా సారు ఇంకా నిండు నూరేళ్ళు మా ఆవిష కూడా తీసుకొని మా సార్ ఇంకా ఇలాంటి పేదోళ్ళని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని మేము కోరుకుంటూ మన సార్ కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అందులో మహిళలు ముందుండే విధంగా, మహిళలందరూ కూడా పాల్గొనే విధంగా, మహిళలందరికీ కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది టీడీపీ ప్రభుత్వంలో. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మహిళలందరినీ కూడా అదే విధంగా గౌరవిస్తూ ఉన్నారు. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ మాకు హ్యాపీ డేస్ అండి. ఇవాళ మాకేందంటే స్వాతంత్రం వచ్చినంత వచ్చినప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా అదే సంబరపడుతున్నాం. ఎందుకనంటే మా కావలి నియోజకవర్గ శాసనసభ్యుల వారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజండి ఇది. ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు ఏవేవైతే మీకు అందరికీ నేను నెరవేరుస్తాను, కావలి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ నేను నెరవేరుస్తాను అన్నాడు. అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మర్నాటి నుంచే అన్నీ చేస్తున్నాడు. మాకేందంటే చాలా సంతోషంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మహిళల కోసము నేను ముందుంటాను, ఒక అన్నదమ్ముళ్ళలాగా ముందుంటాను మహిళలకు అన్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క మీటింగే కావచ్చు, ఏదైనా మహిళలకంటూ ఒక ఇది వచ్చిందంటే ముందుండి నడిపిస్తున్నాడు, ఒక అన్నదమ్ముళ్ళలాగా నడిపిస్తున్నాడు. అది మాకెంతో సంతోషకరంగా ఉంది, ఆనందదాయంగా ఉంది. ఎందుకనంటే ఈ కావల్లో 10 ఏళ్ల పాటు రాక్షస పరిపాలన చూసాము. ఒక ఆడవాళ్ళంటే ఒక విలువ లేదు, ఒక మర్యాద లేదు, ఒక మర్యాద లేదు. ఆ మర్యాద లేని రోజుల్లో కూడా చూసాం. నిన్న మొన్నట్లో కూడా చూసాం సాక్షి పేపర్ విలేకరులు ఏ విధంగా మహిళలను ఇంతపరిచి మాట్లాడారో. దానికి కూడా మాకు ముందుండి మీరు పోరాడండి అమ్మా అని చెప్పి మీ ప్రతి ఒక్కదాన్ని మీ హక్కుల్ని మీరు తెచ్చుకోండి అనేసి మమ్మల్ని ప్రోత్సహించి మేము ఎంతో ఇదిగా ర్యాలీ చేయటం జరిగింది. అదేవిధంగా మేము డిఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే కూడా మాకు ప్రతి ఒక్క దాంట్లో మీకు నేనుంటానమ్మా అని చెప్పి మాకు సపోర్ట్ చేయడము జరిగింది. ప్రతి ఒక్క మీటింగే కాదు దేంట్లో కూడా ముందు మహిళలు ఉండాలా అనేసి మహిళలకి ప్రోత్సహించడం జరిగింది ఎమ్మెల్యే గారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందు మాకేందంటే నాకు అక్క చెల్లెళ్ళు ఆడపిల్లలు వీళ్ళే అనేసి నా కోసం కష్టపడ్డోళ్ళు మహిళలు అనేసి ఆయన ఎంతో ఉన్నత స్థాయిలో మమ్మల్ని తీసుకెళ్ళి పెడుతున్నాడు. అది మాకెంతో ఆనందంగా కూడా ఉంది. కానీ ఆయన కోసం మేము ఇంకెంతైనా కూడా కృషి చేస్తాము. కావలి మహిళా టీం తరపు నుంచి మేము చాలామంది ఉన్నాము. అందరం కూడా ఆయన కోసం ఎంత కృషి చేస్తాము. ఆయన ఏమి చెప్తే కూడా అది మేము చూసా తప్పకుండా చేయటానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకనంటే మమ్మల్ని ఆ విధంగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన్ని కూడా మేము అలాగే చూసుకుంటామని మాటిస్తున్నాము. మామూలుగా మహిళలకు కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం ప్రొటెక్షన్, చెప్పిన ఏదైనా మనకి కావాలంటే వెంటనే ఇచ్చే ఒక వ్యక్తి అనే వాళ్ళు మనకి కావాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తిని మీరు కావ్య కృష్ణారెడ్డి గారిలో చూడగలరా? 100% చూసాము కూడా. ఎందుకు అనంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎంతోమందిని చూసాము. ప్రతి ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్ళాలి అనంటే ఎంతోమందిని దాటుకొని వాళ్ళని చెప్పి తీసుకొని అమ్మ అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, వస్తున్నాడు సార్ వస్తున్నాడు, మీరు బయట నుంచోండి అనే వాళ్ళని చూసాం. కానీ ఈరోజు మేము ఎమ్మెల్యే గారిని కలవాలా, మా గురించి ఏదన్నా ఒకటి ఇది చెప్పుకోవాలి, మా బాధ ఆయనతో చెప్పుకోవాలి అని అంటే డైరెక్ట్గా మీరు నా ఇంటికి రండి, ఆఫీస్కి కూడా కాదు మా ఇంటికే రండి, డైరెక్ట్గా మీరు వచ్చి కూర్చొని నాతో మాట్లాడండి, మీ బాధ ఏదో చెప్పుకోండి, మీకు ఏం కావాలో అడగండి, నేను చేస్తాననే మాట మాకు ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. దానికోసం మేమేందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే చాలా చూసాం
ఈ రాక్షస పాలనలో ఎమ్మెల్యేలను చూసాము. మాకు ఎక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని విలువిచ్చింది లేదు, గౌరవించింది లేదు. ఈ 5 ఏళ్లలో మేము ఎంతో నరకం చూసాము. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు ఎంతో భరోసా కల్పిస్తున్నారు. మాకు ధైర్యం కూడా ఉంది. మేము బయట తిరగడానికి కూడా మా ఎమ్మెల్యే ఉన్నాడు. మాకేం లేదు, ఏ టైంలో ఎనీ టైం మేము 24 అవర్స్ బయట తిరగడానికి కూడా మాకు ధైర్యం ఉంది. మా ఎమ్మెల్యే గారు మాకు అంత సపోర్ట్ చేస్తున్నాడు. అంత ధైర్యాన్ని కూడా మాకు ఇస్తున్నారు. మీరు ఏమన్నా చేయండి, మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారు చేయండి, వెనక నేనున్నాను అనే ఒక మాట మాకు ఎంతో మేలును కల్పిస్తుంది. ₹1 ఇచ్చినంత ఆనందాన్ని కల్పిస్తుంది మాకు ఆయన ఇచ్చిన మాకు ధైర్యాన్ని. ఆ ధైర్యంతోనే మేము ఏదైనా చేయగలుగుతాము. మహిళలందరూ అయితే మాకు సొంత ఒక అన్న తమ్ముడు అని చెప్పి ఒక భావంతో అయితే మహిళలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురైన సందర్భాలు మనం చూసాం. మాకెంతో సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము అడిగిన ప్రతి పని కూడా చేసి పెడుతూ ఉన్నారు అని చెప్పి మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాకు మళ్ళీ కావాలని కూడా మహిళలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మహిళ ఒకసారి కోరుకుందనంటే ఖచ్చితంగా అయి తీరుతుందని మనం చెప్పుకోవచ్చు. చేసే అభివృద్ధి ప్రతి కార్యక్రమంలోనూ మేము కూడా పాల్గొంటూ ఉంటాం. మాకు చేతనైన సహాయం మేము కూడా చేస్తాం. కావలి అభివృద్ధిలో కావలి ఖచ్చితంగా కనకపట్నం అవుతుందని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి కావలి.